సన్ బికమ్ అఫ్రైడ్, సన్ బిగన్ టు హైడ్. కుమారుడు భయపడటం మొదలుపెట్టాడు. ఆదాము భయపడటం మొదలెట్టాడు. అలాగే ఆదాము దాచడం మొదలెట్టాడు, దాగున్నాడు. ఎవరికి? దేవునికి కనపడకుండా దాక్కున్నాడు. కుమారుడు ఎలా ఉండాల్సినోడు ఎలా అయిపోయి చూడండి ఒకసారి. అప్పటిదాకా దేవునితో కలిసి ఉన్నాడు, దేవునితో నడిచాడు, దేవునితో మాట్లాడాడు. ఇప్పుడు ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో కుమారుడు ఏమైపోయాడు? దూరం అయిపోయాడు, దాక్కుంటున్నాడు దేవునికి. అప్పటిదాకా ఫ్రెండ్లీగా మాట్లాడినాడు, అప్పటిదాకా ప్రేమతో ఉన్నవాడు, దాక్కునే పరిస్థితి వచ్చేసింది. ఆదాము ఏమేమి కోల్పోయాడు తెలుసా? అధికారాన్ని కోల్పోయాడు. చాలాసార్లు చెప్పాను నేను, అధికారాన్ని కోల్పోయాడు, అలాగే విశ్వాసాన్ని కోల్పోయాడు, అలాగే సంబంధాన్ని కోల్పోయాడు. మ్యాన్ బిగేన్ టు లివ్ యాజ్ ఏ సర్వెంట్. కుమారుడిగా ఉండాల్సిన వాళ్ళు ఏమైపోయారు? సేవకులుగా అయిపోయారు, బానిసలుగా అయిపోయారు. ఇక్కడ ఆదికాండం 19వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే ఒకసారి చదవండి త్వరగా, చాలా ఫాస్ట్గా చదవాలి. ఆదికాండం 19:2. ఇక్కడ అబ్రహాం ఏమంటున్నాడంటే, మై లార్డ్ ఐ ఆమ్ యువర్ సర్వెంట్. నా ప్రభువా నేను నీ సేవకుడిని అంటున్నాడు. నేను నీ కుమారుణ్ణి అంటానికి, నేను నీ సేవకుడిని అంటానికి ఎంత డిఫరెన్స్ వచ్చింది చూసారా? ఆదాము చేసిన పొరపాటు జనరేషన్ అంతా కుమారులుగా ఉండాల్సిన వాళ్ళందరూ కూడా దేవుని సర్వెంట్స్గా అయిపోయారు, బానిసలుగా అయిపోయారు. అబ్రహాం అంటున్నాడు ఇక్కడ, నేను నీ సేవకుడిని. ఇక్కడ సొలొమోను చూసినట్లయితే 1వ రాజులు 8వ అధ్యాయం 26 అలాగే 28 చూసినట్లయితే, యువర్ సర్వెంట్ ఈజ్ ప్రేయింగ్. ఏమంటున్నాడు? నీ సేవకుడు ప్రార్థిస్తున్నాడు అంటున్నాడు. ఇక్కడ నీ కుమారుడిని నేను ప్రార్థిస్తున్నాను అనలేదు, నీ సేవకుడిని నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు వారి తల్లి మరియమ్మ గారిని పూజించేస్తున్నారు. నిజంగా మరియమ్మ గారిని పూజిస్తున్నారు, దేవతలా చూస్తున్నారు, దేవుళ్ళలా చూస్తున్నారు. కానీ ఆవిడ కూడా ఏమంటుంది? ప్రభుకి ఏంటంటే ఆవిడ సేవకురాలు, ఆవిడ కూడా సర్వెంటే దేవునికి, తల్లి. కానీ ఏమంటుంది? సర్వెంట్, సేవకురాలు అని చెప్పేసి అంటుంది. లోకా సువార్త 1వ అధ్యాయం 46లో మీరు చూడొచ్చా ఆవిడ అన్న మాటలు. దీస్ ఆర్ గాడ్లీ పీపుల్, ఫెయిత్ఫుల్ పీపుల్, ఒబీడియంట్ పీపుల్.